వెటర్నరీ అసిస్టెంట్ పోస్టులకు వొకేషనల్ డైరీ చదివిన వారిని సైతం అర్హులుగా ప్రకటించాలని విద్యార్థులు డిమాండ్ చేశారు. జీవో నెంబర్ 22ను వెంటనే సవరించాలంటూ మాసబ్ ట్యాంక్ లోని పశుసంవర్ధక శాఖ భవన్ ముందు ధర్నా నిర్వహించారు. దేశవ్యాప్తంగా వొకేషనల్ విద్యార్థులకు ఈ అవకాశం ఉన్నప్పటికీ తెలంగాణ మాత్రం దీనిని తొలగించిందన్నారు. పశువులకు వైద్యం చేయాలనుకునే తమ లాంటి వారికి ప్రభుత్వ నిర్ణయం శాపంగా మారిందన్నారు. తమకు న్యాయం చేసిన తర్వాతే వెటర్నరీ అసిస్టెంట్ జాబ్ నోటిఫికేషన్లు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. లేకపోతే ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ వొకేషనల్ డైరెక్ట్ స్టూడెంట్స్ అనేది ఈ కోర్సు 1979 నుంచి స్టిల్ ఇప్పటికీ కంటిన్యూ అవుతా ఉంది. వెటర్నరీ అసిస్టెంట్ అనే ఒక పశు వైద్యం చేసేటువంటి వెటర్నరీ అసిస్టెంట్ పోస్ట్కి 1979 నుండి ఇప్పటి వరకు పక్క రాష్ట్రంలో కానీ మన తెలంగాణ రాష్ట్రంలో కానీ ఈ దేశంలో ఎక్కడైనా సరే ఈ కోర్సు ఎలిజిబిలిటీ ఉన్నది. కానీ గత తెలంగాణ ప్రభుత్వం అయినట్టు కేసీఆర్ గారి ప్రభుత్వము జీవో నంబర్ 22 అని తీసుకొచ్చి ఆ 34ని కాస్త జీవో నంబర్ 34ని కాస్త అమెండ్మెంట్ చేసేసి జీవో నంబర్ 22 అని తీసుకొచ్చి 2021 వరకే, అంటే ఎల్ఎండిటి కోర్సు చేసినటువంటి 2021 వరకు ఎవరైతే పాస్ అయి ఉన్నారో కేవలం వాళ్ళ వరకే ఆ వెటర్నరీ అసిస్టెంట్కి ఎలిజిబిలిటీ ఇచ్చి మిగతా బ్యాచ్ వాళ్ళకి ఎలిజిబిలిటీ లేదు అని చెప్పి జీవో నంబర్ 22ను ఇంప్లిమెంట్ చేసినారు. ఒక గవర్నమెంట్ విడుదల చేసినటువంటి జీవో గురించి ఇంకో గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్ ప్రభుత్వ కళాశాలకే ఇన్ఫర్మేషన్ ఇవ్వనప్పుడు మాలాంటి కామన్ పీపుల్కి తెలియదు. మేము వెటర్నరీ అసిస్టెంట్ అవ్వాలనే ఒక లక్ష్యంతో గ్రామీణ విద్యార్థులందరము ఈ ఎల్ఎండిటి కోర్సు చేసినాము. మేము అట్టడుగు నల్లమల్ల అడవుల ప్రాంతాల నుంచి చదువుకున్న ఎటువంటి అనాగరిక ప్రాంతాల నుంచి వచ్చినటువంటి పేద విద్యార్థులం మేమంతా. మేము జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్ లో చదువుకున్న ధనిక విద్యార్థులం కాదు. మాకు ఎటువంటి ఆర్థిక స్థితిగతులు మెరుగ్గా ఉన్న స్టూడెంట్స్ కాదు. మాకున్నటువంటి కాస్తో కూస్తో జ్ఞానంతో మేము పశువుల దగ్గర తిరుగుతాం కాబట్టి, గ్రామీణ ప్రాంత విద్యార్థులం కాబట్టి మాకు పశువుల మీద ఉన్న మక్కువతో పశువులకే వైద్యం చేయాలి అని మేము కళ్ళ ముందు తిరుగుతాం కాబట్టి ఎల్ఎండిటి కోర్సులు చేసినాము. మాకున్నటువంటి వెటర్నరీ అసిస్టెంట్ అవ్వాలనే లక్ష్యంపై ఈ ప్రభుత్వము జీవో నంబర్ 22ను తీసుకొచ్చి ఈరోజు ఆ వెటర్నరీ అసిస్టెంట్ అవ్వాలనే లక్ష్యంపై నీళ్లు చల్లుతా ఉన్నది. సరే, వాళ్ళకి వెటర్నరీ అసిస్టెంట్ అవ్వాలనే కోరిక మాకు ఉన్నా కానీ తగినటువంటి కోర్సు సిలబస్ వాళ్ళకు లేదు, మేము తీసేస్తున్నామని చెప్పినప్పుడు పాలిటెక్నిక్ డిప్లొమా అనే కోర్సు ఎప్పుడైతే ఇంప్లిమెంట్ అయ్యిందో 1979 నుంచి మా ఎల్ఎండిటి కోర్సు ఉన్నది. వెటర్నరీ అసిస్టెంట్ ఈ ఎల్ఎండిటి కోర్సు మాత్రమే ఎలిజిబుల్. 1979 మధ్యలో నిన్నాక ముందు వచ్చినట్టు పాలిటెక్నిక్ వాళ్ళకి ఎలిజిబిలిటీ ఇచ్చి మమ్మల్ని తీసేయడం అనేది ఇది చాలా దారుణం. ఇస్తే వాళ్ళకి ఇవ్వాలి, మాకు ఇవ్వాలి. వాళ్ళకి ఇచ్చి మాకు మాత్రం ఇవ్వమంటే సరే, మేము చదివింది అదే సిలబస్, వాళ్ళు చదివిన అదే కోర్సు డ్యూరేషన్ 2 ఇయర్సే, మేము చదివింది 2 ఇయర్సే. వాళ్ళ సిలబస్ మా సిలబస్ సేమ్, అండ్ వాళ్ళు చేసిన ఓజేటీ మేము చేసిన ఓజేటీ సేమ్. అండ్ ఆఫ్టర్ దట్ మేము జాబ్ అయితే ఎప్పుడైతే పొందుతామో ఆ జాబ్ పొందిన తర్వాత మేము కూడా 1 ఇయర్ ట్రైనింగ్ చేస్తాము. డైరెక్ట్ మేము ఫీల్డ్కి ఎక్కము, మేము 1 ఇయర్ ట్రైనింగ్ చేస్తాము. వాళ్ళకి జాబ్ వచ్చినా కూడా అదే ట్రైనింగ్ చేస్తాం 1 ఇయర్. మా దగ్గర వర్క్ షాప్ అనేది కూడా ఉంది. మీరు ఎప్పుడైతే కోర్సు తీసేస్తాం అనుకున్నప్పుడు ఆ వర్క్ షాప్ అనేది కండక్ట్ చేసి కోర్సు ఎందుకు తీసుకున్నామో చెప్పాలి. ఇవేమీ చేయకుండా మాకు కేంద్ర ప్రభుత్వం ఎన్సీఆర్టీ ప్రకారము మాకు ఈ ఎల్ఎండిటి చేసిన వాళ్ళకి 1 ఇయర్ అప్రెంటిస్షిప్ ఇచ్చి 1900 స్టైఫండ్ కూడా ఇవ్వమని చెప్పింది. ఇవేమి ఇంప్లిమెంట్ చేయకుండా ఈ రోజు డైరెక్ట్ గా మీ కోర్సు ఎలిజిబిలిటీ కాదు అంటే మేమందరం మా పేద గ్రామీణ విద్యార్థులము ఎక్కడ పోవాలి? మాది ఒకటే విన్నపం, మీకు ఈ కోర్సు ఎలిజిబిలిటీ కాదు అని అనుకున్నప్పుడు ఈ కోర్సు తీసేయండి. ఇప్పటి వరకు మేము ఎవరైతే చదువుకున్నామో వాళ్ళందరికీ ఎలిజిబిలిటీ ఇవ్వండి. మహా అయితే 1-2,000 మెంబర్స్ ఉంటాం అంతే. ఆల్రెడీ మీరు 2001 దాకా ఎలిజిబిలిటీ ఇచ్చినారు. ఒక 4 ఇయర్స్ బ్యాచ్ వాళ్ళమే ఉన్నాము. మా అందరికి మా విన్నపం ఒక్కటే, మీరు కోర్సు తీయదలుచుకుంటే మా ఈ 2025 బ్యాచ్ వరకు ఎలిజిబిలిటీ ఇచ్చి ఈ కోర్సు తీసేయండి. కోర్సు తీసేసి ఎవరూ జాయిన్ గారు. ఈ వెటర్నరీ అసిస్టెంట్ అవ్వాలని కోరుకున్న వాళ్ళు డిప్లొమా చేసుకుంటారు. ఆ డిప్లొమా 2 ఇయర్సే, ఈ ఎల్ఎండిటి కోర్సు కూడా 2 ఇయర్సే. ఈ ఎల్ఎండిటి చేసే వాళ్ళు పాలిటెక్నిక్ డిప్లొమానే చేస్తారు, అదే 2 ఇయర్స్. సో ఈ కోర్సు తీసేయాలని మా విన్నపం. ఈ కోర్సు తీసేయండి, మాకు ఎల్ఎండిటి స్టూడెంట్స్ అందరికి విఏ ఎలిజిబిలిటీ ఇవ్వాలి. ఇది ఆ గవర్నమెంట్ తీసుకొచ్చింది, తను ఇంప్లిమెంట్ చేసింది. తర్వాత చేంజ్ చేస్తామన్నారు కానీ అప్పటికే గత ప్రభుత్వం మారిపోయింది ఎలక్షన్స్ వల్ల. సో ఈ గవర్నమెంట్ చేస్తా అన్నది. మేము వినతి పత్రాలు మంత్రుల దగ్గరికి, ఎమ్మెల్సీల దగ్గరికి, ఎంపీల దగ్గరికి, ప్రిన్సిపల్ సెక్రటరీ దగ్గరికి, డైరెక్టర్స్ దగ్గరికి ప్రతి ఒక్కరిని కలిసినాము, విజ్ఞప్తి చేసినాము. అందరూ చేస్తాం అన్నారు. ఇంకా వాళ్ళకి చేసే ఉద్దేశాలు ఏమని మాకు అర్థమైంది. అందుకే మేము ఈ రోజు ధర్నా కార్యక్రమం నిరసన కార్యక్రమం పెట్టుకున్నాము. గత ప్రభుత్వం మళ్ళీ తీసేసి జీవో నెంబర్ 22 అమెండ్మెంట్ చేసేసి సవరించి మీ అందరికీ ఎలిజిబిలిటీ ఇస్తామని చెప్పినారు. కానీ అప్పటికే ఎలక్షన్ రావడం వల్ల ఈ చేంజ్ అయిపోయింది గవర్నమెంట్. ఈ గవర్నమెంట్ కూడా మాతో సానుకూలంగా ఉందని అనుకుంటున్నాము. సో మాది ఒక్కటే విన్నపము,